హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పుల్ల పుల్లగా కారకారంగా వంకాయతో పచ్చడి చేశానండి. ఏ విధంగా చేశానో, ఎలా చేశానో, మీకు ఏమేమి వాడానో అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. మొదటిసారిగా ఈ ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయగలను. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అన్నంలోకి అసలు నెయ్యి వేసుకొని తింటే అసలు జన్మలో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి వంకాయతో పచ్చడి చేస్తున్నామండి, రోటి పచ్చడి. ఏ విధంగా చేస్తానో, ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడతానో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. 200 గ్రాములు వంకాయలు తీసుకున్నానండి. అలాగే 20 గ్రాముల ఎండుమిర్చి, ఒక 3 ఈ సైజు టమోటాలు, కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నానండి. వీటితో మనం పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకుందామండి. మనము ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. మాడిపోనివ్వకుండా చేసుకుందాము, ఎందుకంటే మాడిపోతే మళ్ళీ చేదు వాసన వచ్చేస్తుందండి, బాగుండదు. మాడిపోకుండా ఫ్రై చేసుకుందాము. మాత్రం ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసేసుకుందామండి. అవి కూడా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇవి తీసేసుకుందామండి. ఇలా మళ్ళీ ఒకసారి ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, ఇందాక చూపించాను కదండి వంకాయలు, నేను ఇలా కట్ చేసుకున్నానండి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందామండి. ఆయిల్లో వేసేసుకుందామండి. అన్నీ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందామండి, ఉడికేంత వరకు. చూడండి, ఇలా మగ్గించుకుందామండి వంకాయలన్నీ కూడా. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత దించేసుకుందాము. చూడండి ఎలా ఫ్రై అయ్యాయో, ఇలా నొక్కి చూస్తాను. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి సపరేట్ చేసుకుందామండి ఈ వంకాయల్ని. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని టమోటాకాయలు వేసుకుందామండి. చూడండి, నేను ఒక కాయని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయండి ఈ టమోటాలు. టమోటాలు ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసుకుందామండి. ఇందులో నేను చింతపండు వేసుకొని కలిపేసుకొని కాసేపు ఉడికించుకుందాము. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. కాసేపు ఉడికించుకుందామండి. ఈ మాత్రం టమోటాలు ఫ్రై అయిపోయింది కదండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఉప్పు, చింతపండు వేసుకొని బాగా దంచుకుందామండి మెత్తగా. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదా, అది బాగా దంచుకుందామండి మెత్తగా. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయలు వేసేసుకొని దంచుకుందామండి. ఇలా బాగా మెత్తగా దంచుకుందామండి. మరీ మెత్తగా కాదు, మీడియంగా దంచుకుందామండి. ఎందుకంటే ఈ పచ్చడికి కొంచెం వంకాయలు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరి మెత్తగా ఉంటే బాగుండదు, ఎందుకంటే మనం తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా దంచుకున్న తర్వాత ఆనియన్ వేసుకొని కొంచెం దంచుకుందామండి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకుందామండి. ఇలా టమోటాలు వేసుకున్న తర్వాత దంచుకుందామండి ఇలాగా.
ఇంతేనండి మన పచ్చడి, చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేనంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఈ పచ్చడి. ఇప్పుడు మనం ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుంటేనే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అయ్యిద్దండి. మన తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చూడండి, మినపప్పు, పచ్చెనగపప్పు, తెల్లగడ్డలు ఇలా క్రష్ చేసి పెట్టుకున్నవి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఇవన్నీ మనం పోపులో వేసుకుంటామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఈ పోపు వేసుకుందామండి. అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, అన్ని పోపు దినుసులన్నీ వేసేసుకున్నామండి. ఇవి బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. మరీ పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు, బాగా ఫ్రై అవ్వాలండి ఇవి. చూడండి, తాలింపు అంతా అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం చట్నీ చేసుకున్నది వేసేసుకుందామండి. అందులో అంతా కూడా వేసేసుకొని కలుపుకుందాం బాగా, ఆయిల్ అంతా చట్నీ పట్టేటట్టు. చూడండి, పోపు అంతా కలిసిపోయింది కదా పచ్చడిలో. ఇప్పుడు సపరేట్ గా బౌల్లోకి తీసేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చేసుకోవడం. మన పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అస్సలు జన్మలో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపించగలను. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.